హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటా. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ గురించి లేటెస్ట్ అప్డేట్స్ మార్కెట్ చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఏంటి బ్లడ్ బాత్, ఎందుకు ఇంత క్రాష్ అయిపోతుంది మార్కెట్? దానికి రీజన్ను ఇక్కడ అమెరికాలో, యుఎస్ఏలో వాళ్ళు రెగ్యులేషన్ బిల్లు ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళ మాటల బట్టి వాళ్ళు ఇచ్చే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ న్యూస్లు చూస్తుంటే వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేసేది ఆల్ట్ కాయిన్స్లో కూడా స్టేబుల్ కాయిన్స్, ఓన్లీ స్టేబుల్ కాయిన్స్ అంటున్నారు. ఆ స్టేబుల్ కాయిన్స్ ఎందుకు రెగ్యులేట్ చేయాలంటే మనకి ఫ్యూచర్లో సింథటిక్ పేమెంట్స్కి అవసరం అవుద్ది, యూజ్ చేసుకోవచ్చు స్టేబుల్ కాయిన్స్ని. అంటే మరి మెమీ కాయిన్స్ సంగతి ఏంటి? ఇప్పుడు ప్రాబ్లం వల్ల వచ్చిందల్లా మెమీ కాయిన్స్ అసలు ఏంటి, పర్పస్ ఏంటి? మెమీ కాయిన్స్ వల్ల ఏ యూస్ కనిపించట్లేదు అంటున్నారు. మరి ఇక్కడ అమెరికాలో రెగ్యులేట్ చేసేటప్పుడు మెమీ కాయిన్స్ ఒమిట్ చేసి ఓన్లీ స్టేబుల్ కాయిన్స్ను మాత్రం రెగ్యులేట్ చేస్తారా ఏంటి అనేది చూడాలి. మార్కెట్ మాత్రం బ్లడ్ బాత్, పూర్తిగా క్రాష్ అయిపోతుంది మార్కెట్. ప్రస్తుతం మీ అందరి మైండ్లో ఉన్న డౌట్, బై చేయాలా ఈ డిప్స్లో, సెల్ చేయాలా, ఇంకా ఫర్దర్గా పడుతుందేమో, ఇంకా సెల్ చేయాలా లేకపోతే హోల్డ్ చేయాలా? ఈ మూడే మెయిన్ కారణాలు. ఇప్పుడు ప్రస్తుతం అందరికీ ఉన్న సస్పెషన్, డౌట్ ఏంటంటే క్రిప్టో కరెన్సీలో ఎంతవరకు హోల్డ్ చేయొచ్చు ఏంటి అన్నది. మరి నేను ఆల్రెడీ నిన్న వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను, టాప్ 20 కాయిన్స్కి ఏ డోకా లేదు. కాయిన్ మార్కెట్ క్యాప్లో చూసారంటే టాప్ 20 కాయిన్స్ చూసుకున్నారంటే వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళ గురించి వాళ్ళకి ఏం భయం లేదు. స్టేబుల్ కాయిన్స్ అన్నీ కూడా రెగ్యులరైజేషన్లో చేసేస్తారు. కాకపోతే మెమీ కాయిన్స్ సంగతి ఏంటి? మెమీ కాయిన్స్ బోల్డ్ అని వచ్చేసినాయి, వీటికి అసలు పర్పస్ ఏంటో తెలియకుండా వచ్చేస్తున్నాయి కనుక మెమీ కాయిన్స్ని ఇంక్లూడ్ చేయబాకండి అన్నట్టు మాట వస్తుంది. ఇక్కడ రెగ్యులేషన్ మిగతా దేశాల సంగతి నేను మాట్లాడలేదు. అమెరికానే ఫాలో అవుతారు మిగతా దేశాలన్నీ. ఇంకా మన ఇండియాలో కూడా మోస్ట్ ప్రాబబుల్లీ అమెరికా ఏం చేస్తే అది ఫాలో అవుతారు మన ఇండియా. ఇప్పుడు మెమీ కాయిన్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళందరికీ డైలమా, అసలు ఏంటి ఫ్యూచర్ ఏంటి, క్రిప్టో కరెన్సీ ఫ్యూచర్ ఏంటి? ఒక్కటి మాత్రం గ్యారంటీగా చెప్తాను, ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇది ఒక మంచి అసెట్ అవుద్ది, ప్రొవైడెడ్ నేను చెప్తున్న టాప్ 20 కాయిన్స్లో మీరు ఉన్నంత వరకు పర్వాలేదు. టాప్ 20 అంటే 50 కాయిన్స్ వరకు చూసుకోవచ్చు, టాప్ 50 కాయిన్స్ వరకు చూసుకోవచ్చు. దాని పైపడ్డయి కొంచెం డౌట్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఈ మెమీ కాయిన్స్ టాపిక్ ఎంత దూరం వెళ్తుంది, ఏంటి, ఎట్లా ఇది రికవర్ అవుద్ది, అసలు మార్కెట్ ఏంటి అన్న దానికి ఇంకా కొన్ని రోజులు పడుతుంది. బట్ మీకు ఎవ్రీడే అప్డేట్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు మన బిట్ కాయిన్ లెవెల్స్ చూద్దాం. బిట్ కాయిన్ చూస్తే నిన్నటికి వాళ్ళకి ఏం డిఫరెన్స్ లేదు. లాస్ట్ 24 అవర్స్లో బెల్లం కొట్టిన రాయిలాగా ఎక్కడైతే ఆగి ఉందో అక్కడే ఆగి ఉంది. $96,000, $97,000 అక్కడే ఆగి ఉంది. ఆ పైకి వెళ్ళలేదు, పెద్దగా కొంచెం కిందకు వస్తుంది తప్ప పైకి వెళ్ళలేదు. అది చూడాలి మరి ఎంతవరకు ఇంకొంచెం ఏమైనా ప్రెషర్ పడుతుందా మార్కెట్ మీద. అయితే బాగా ఈ రెగ్యులరైజేషన్ బిల్లు ప్రెషర్ అయితే బాగా ఉంది. దాని తర్వాత ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళని రిజర్వ్ ఫండ్గా బిట్ కాయిన్ తీసుకోమని చెప్పారు. అది ఏంటని ప్రాసెస్ ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఎంతవరకు దీన్ని రిజర్వ్గా తీసుకోవటం అవసరమా, రిజర్వ్గా పెట్టుకోవటం బిట్ కాయిన్ని అన్న డౌట్స్ కూడా రేస్ చేస్తున్నారు కొంతమంది. వేలర్ ఒక ఆయన చాలా పండిట్ దీంట్లో, ఆయన రేస్ చేస్తున్నారు. అసలు
బిట్ కాయిన్ రిజర్వ్ ఎందుకు పెట్టుకోవాలి? మనకు గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి, డాలర్ రిజర్వ్స్ ఉన్నాయి, బిట్ కాయిన్ ఎందుకు రిజర్వ్గా పెట్టుకోవాలన్న టాపిక్ వస్తుంది. వాళ్ళు ఆర్గ్యూ చేసుకుంటున్నారు, కాంట్రవర్సీస్ ఉన్నాయి. కనుక మెయిన్ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు మనకి బిట్ కాయిన్ పర్వాలేదు, బిట్ కాయిన్ చలామణి అయిపోద్ది, బిట్ కాయిన్ బాగా పైకి వెళ్తుంది, దాని గురించి ఎటువంటి ప్రాబ్లం లేదు, బాగా పైకి వెళ్తుంది. ఇప్పుడు స్టేబుల్ కాయిన్స్ సంగతి ఎంతవరకు? స్టేబుల్ కాయిన్స్ అంటే ఆల్ట్ కాయిన్స్లో మనం అన్నీ చూసుకోవాలి. అన్నీ బిట్ కాయిన్ తప్ప మిగతా అన్ని ఆల్ట్ కాయిన్స్ మన చేతిలో ఉంటే సేఫ్ అన్న దాన్ని బట్టి చూస్తుంటే మీకు కొన్ని కాయిన్స్ లిస్ట్ చెప్తాను, మీరు చెక్ చేసుకుని ఇంకనైనా పోర్ట్ఫోలియోని జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం బెటర్ ఏమో నా ఉద్దేశం. మీ పోర్ట్ఫోలియోని ఒకసారి కరెక్షన్ చేసుకుని ఈ ఎంతవరకు మీ ఇన్వెస్ట్మెంట్స్, మన మెమీ కాయిన్స్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ఎంతవరకు పెరుగుతాయి ఏంటి అనేది ఒక డౌట్గానే ఉంది. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన కాయిన్స్లో, ఆల్ట్ కాయిన్స్లో, స్టేబుల్ కాయిన్స్, ఎథీరియం చాలా స్ట్రాంగ్ కాయిన్. ఎథీరియం గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదు. దాని తర్వాత సొలానా కూడా చెప్పడం. సొలానా కూడా మంచి ప్లాట్ఫాము, దాని పర్పస్ ఉంది. దానివల్ల బ్లాక్ చైన్ టెక్నాలజీ మంచి పర్పస్ ఉంది. ఆ సొలానా కాయిన్, ఆ కంపెనీ వాళ్ళకి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది కనుక గ్యారంటీగా సొలానా ఒకటి చూసుకోవచ్చు. దాని తర్వాత XRP రిపుల్ కూడా అట్లాగే దానికి కొంచెం ఫ్యూచర్ ఉందంటున్నారు. బట్ ఇప్పుడే లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే SEC ఇంకా కంప్లీట్గా XRP రిపుల్ మీద ఉన్న కేసును క్లోజ్ చేయలేదు, ఇంకా కూడా కొంచెం పెండింగ్ ఉంది. కాకపోతే ప్రస్తుతం బాగా డిప్స్లో ఉంది. 212 రూపాయలు, 13 రూపాయల దగ్గరికి వచ్చింది. చూడాలి మరి ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవ్వుద్ది ఏంటి. ఖచ్చితంగా సొలానా ETF, XRP ETF వస్తాయంటున్నారు. అవి వచ్చినాయి అంటే బాగా రేస్ అవుతాయి. కొన్ని కాయిన్స్ ETFలు వస్తాయంటున్నారు. అది ఎప్పుడు వస్తాయి ఏంటనేది వెయిట్ చేసి చూడాలి. కాకపోతే చాలా బ్యాడ్ ఫేస్లో మనం ఉన్నాం. మార్కెట్ పరిస్థితి చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. మీ అందరి పోర్ట్ఫోలియోస్ చాలా బ్యాడ్గా ఉండుంటాయి. కానీ కొన్నిసార్లు సందర్భాల్లో మనం ఇటువంటి ఫేస్ చేయక తప్పదు. ఎందుకంటే ఈ క్రాష్కి వేరే రీజన్ ఏం లేదు, కరెక్షన్ అవుతుంది అంతే తప్ప ఇది ప్యూర్గా కంప్లీట్గా క్రాష్ అంటానికి వీల్లేదు. డిక్లైన్ అవుతున్నాయి. ఎందుకు డిక్లైన్ అవుతుంది అంటే ఈ రిజిస్ట్రేషన్ పర్పస్ ఇక్కడ కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోవాలి కాయిన్స్ అన్నీ. ఎవరు పడితే వాళ్ళు కాయిన్స్ పెట్టడానికి వీల్లేదు. కొత్త కాయిన్స్ చాలా వచ్చేస్తున్నాయి, అట్లా పెట్టడానికి వీల్లేదు. ఇంక్లూడింగ్ ట్రంప్ కాయిన్ కూడా. ట్రంప్ కాయిన్, అఫీషియల్ ట్రంప్ కాయిన్ ఏంటి అసలు, దాని పర్పస్ ఏంటి, అసలు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏమైనా ఉందా, ఏం లేదు. అది ఎందుకు కొన్నారు, ఎందుకు పెరిగింది ఏంటి అనేది అందరూ ఇప్పుడు కొన్న వాళ్ళందరూ బాధపడుతున్నారు. అట్లాగే మెనీలియా కాయిన్ ఆవిడ పేరున పెట్టిన కాయిన్ గబగబా అందరూ కొనేశారు. ఇప్పుడు ఏంటి దాని పర్పస్ అంటున్నారు. అట్లా ఈ కాయిన్స్ అన్నీ కొంచెం ప్రాబ్లమే ఉంటుంది. డెఫినెట్గా ఈ కాయిన్స్ అన్నీ ప్రాబ్లం ఉంటాయి. ఇలాన్ కాయిన్ కూడా ప్రాబ్లం ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు మనం చూసుకోవాల్సిన ఇంకా కొన్ని ఇంపార్టెంట్ కాయిన్స్ ఏంటంటే పాల్కా.డాట్ మంచి కంపెనీ, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ కనుక పాల్కా.డాట్ కూడా చూసుకోండి. తక్కువలోనే ఉంది, 415-20 రూపాయల దగ్గర ఉంది. అదొకటి చూసుకోండి. డాజ్ కాయిన్ ఒకటి చూసుకోండి. డాజ్ కాయిన్ ఒకటి పర్వాలేదు, మంచి ఫ్యూచర్ ఉంటుంది. దాని తర్వాత మన షిబా ఇన్యూ కాయిన్కి వచ్చేటప్పటికి 1250-300 దగ్గరికి వచ్చింది CoinDesk INRలో. ఫర్దర్గా ఇంకా ఎంత డిక్లైన్ అవ్వుద్ది ఏంటనేది ఏం చెప్పలేకపోతున్నాం షిబా కాయిన్ని. మెయిన్గా అందరూ అనేది ఏంటంటే అసలు మెమీ కాయిన్స్ పర్పస్ ఏంటి. ఓకే, రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని మలుపులు చూడాల్సి వస్తుందో మనం వెయిట్ చేసి చూద్దాం. బట్ ప్రతిరోజు మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఎవరికైనా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDesk ఎక్స్చేంజ్ బాగుంది. దాంట్లో INR డిపాజిట్ విత్డ్రాయల్ అన్నీ బాగున్నాయి, చూసుకోండి. మీరు చెక్ చేసుకోండి, మీకు నచ్చితేనే అకౌంట్ ఓపెన్ చేసుకోండి. దాని లింక్ CoinDesk ఎక్స్చేంజ్ లింక్ వచ్చి
ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి. చూసుకుని మీరు ఆ లింక్ ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్ యాప్ మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. మీరు కేవైసీ కంప్లీట్ చేశారంటే విత్ ఇన్ 1 అవర్ మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు, యాక్టివేట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే బాగా లైకులు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.